ఎగ్జామ్ ఎలా ఉంది బ్రో? చాలా ఈజీగా జరిగింది. మన బయట చాలా మంది టఫ్ గా ఉందంటారు. నాకు చాలా ఈజీగానే వచ్చింది బ్రో పేపర్. అదే అంటారు బ్రో, మీరు ఈజీగా ఉందంటారు, బయట అంతా టఫ్ గా ఉందంటారా? నాకైతే ఈజీగానే వచ్చింది పేపర్. నేను సింపుల్ గా రాసేసిన ఎగ్జామ్. అంటే స్టడీ బుక్ ఏం స్టడీ చేస్తాను? నాకు స్టడీ అనేమి అవసరం లేదు బ్రో. నేను డిఫెన్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఎక్కడ బ్రో? అనంతపూర్ బళ్ళారి రోడ్ రాచనపల్లిలో ఉంది డిఫెన్స్. అక్కడ చెప్పే క్లాసెస్, సార్ ఏదైతే క్లాస్ చెప్పింటాడో ఆ సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఎగ్జామ్ లో నాకు వచ్చాయి. అవునా? అంటే మీరు డిఫెన్స్ లో ట్రైనింగ్ తీసుకుంటారు? అవును బ్రో. అక్కడ చెప్పిన టాపిక్స్, మీ సార్ చెప్పిన టాపిక్స్ అన్ని వచ్చాయి? వచ్చాయి బ్రో. అదే బ్రో, కొంచెం భయంగా ఉంది అంతా. ఇట్లా రాసాను ఇలా అడుగుతా అంటే టఫ్ గా ఉందంట, మీరు ఈజీగా ఉందంటే నేను షాక్ అవుతున్నాను. అలా ఏం లేదు బ్రో. ఎగ్జామ్ ట్రైనింగ్ తీసుకుంటా. ఒకవేళ నువ్వు కూడా మా అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని రా, నువ్వు ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా సింపుల్ గా రాసేస్తావు. అలా ఇస్తారు మనకి క్లాసెస్ అనేవి బాగా చెప్తారు వాళ్ళు. అదే బ్రో, ఎగ్జామ్ ఎలాగో పాస్ అవుతాను, రన్నింగ్ కొంచెం భయంగా ఉంది బ్రో. అయ్యో బ్రో, ఇట్లా నేను చెప్తా. నువ్వు రన్నింగ్ విషయంలో ఏం బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు వచ్చి ఒకసారి ఎస్ఆర్ డిఫెన్స్ లో జాయిన్ అవ్వు. అక్కడ ఇచ్చే ట్రైనింగ్ చూసి నువ్వేమనుకుంటావు, ఓ ఇంత ఈజీగా రన్నింగ్ పాస్ అవ్వచ్చా అనే థాట్ నీకు వస్తుంది బ్రో. నువ్వేం బాధపడద్దు, సరేనా? ఆల్ ది బెస్ట్. అంటే అంత బాగా ట్రైనింగ్ ఇస్తారా బ్రో? అలా హార్డ్ గా ఉంటుంది బ్రో ట్రైనింగ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే బ్రో. సో ఫ్రెండ్స్, మీరు కూడా సోల్జర్ అవ్వాలనుకుంటున్నారా? దేశానికి రక్షణ కల్పించాలనుకుంటున్నారా? వచ్చి ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీని జాయిన్ అవ్వండి. అలాగే నాకు ఇంతగా ట్రైనింగ్ ఇచ్చిన మా సంజీవ్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. జై హింద్, జై భారత్. మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ స్థాపించిన 22 సంవత్సరాల్లోనే 14,000కు పైగా ఉద్యోగాలు కల్పించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ది బెస్ట్ డిఫెన్స్ అకాడమీ. అడ్మిషన్లు ప్రారంభమైనవి. వెంటనే చేరండి.